నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈరోజు న్యాచురల్గా ఇంట్లోనే వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వైట్ హెయిర్। దాన్ని మనం ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎలాగ బ్లాక్గా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి। ఇప్పుడు ఈ రెమెడీని ఎలా చేయాలో చూద్దాం। దానికోసం ముందుగా ఇలాగా ముదురుగా ఉండే కరివేపాకు తీసుకోవాలి। దీనికి ఇలా ముదురుగా ఉండే కరివేపాకు అయితే బాగా పనిచేస్తుంది। ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి పెట్టేసుకొని తడేం లేకుండా ఆరబెట్టేసుకోవాలి। నేను ఇక్కడ నీట్గా కడిగి ఆరబెట్టేసుకున్నాను। ఇప్పుడు ఇలా నీట్గా ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక మందంగా ఉండే కడాయి తీసుకొని దాంట్లో ఈ కరివేపాకు అంతా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి। కరివేపాకు తోటి డైని తయారు చేసుకొని వాడటం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి। అదే మనం కెమికల్ డై యూజ్ చేసినట్టయితే మనకి కొద్ది రోజులకి జుట్టు అనేది రఫ్గా అవుతుంది। కానీ మనకి ఈ డై తోటి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి। ఎందుకంటే మనం దీంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడుతున్నాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు। ఇలాగా ఒక 70% కరివేపాకు అనేది వేగిన తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్స్ కలోంజీ సీడ్స్, అలాగే ఒక 2 స్పూన్స్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను। ఇవన్నీ కూడా నీట్గా బాగా ఫ్రై అవ్వాలి। దీంట్లో యూజ్ చేసిన మెంతులు కానీ కలోంజీ సీడ్స్ కానీ మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అవుతాయి। ఇలా అన్నీ నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి। ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇలా కరివేపాకుని తీసుకొని వేయించి పెట్టేసుకొని ఇలా పౌడర్ చేసుకొని మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు। దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా మిక్సీకి పట్టుకోవాలి। ఒకవేళ మీకు మెత్తగా పౌడర్లా కాకపోతే దీన్ని జల్లెడ కూడా పట్టుకోవచ్చు। చూసారు కదా, ఇలాగా మెత్తగా పౌడర్ లాగా మనం దీన్ని మిక్సీకి పట్టుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఒక 2-3 స్పూన్స్ నేను ఇలా ఒక బౌల్లో తీసుకుంటున్నాను। చూసారు కదా, మన చేతికి టచ్ అయితేనే ఎంత బ్లాక్గా ఉందో। ఇప్పుడు ఇలా మిగతా దాన్ని ఒక గ్లాస్ జార్లో తీసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు। ఇది చాలా బాగా పనిచేస్తుందండి, మనకి పెద్దలకే కాదు పిల్లలకు కూడా యూజ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను। మీరు వాడే ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లోనే ఒక 1 స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ అండి, దీన్ని ఆముదం అంటారు, దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను। ఇలా 2 ఆయిల్స్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। మీరు ఇక్కడ ఆముదం బదులు మంచిగా ఉండే అలోవెరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు। మంచి బ్రాండ్ ఇది, ప్యూర్గా ఉండే అలోవెరా జెల్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి। ఇలా 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా, చెయ్యి అంతా కూడా ఎంత బ్లాక్గా అయిపోయిందో। ఇంట్లోనే ఇలా మనం న్యాచురల్గా హెయిర్ డైని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి। ఇలా హెయిర్ డైని తయారు చేసుకొని రెగ్యులర్గా వాడటం వల్ల మన వైట్ హెయిర్ అనేది నిదానంగా బ్లాక్గా తయారవుతుంది। నేను ఇక్కడ అప్లై చేసి కూడా చూపిస్తాను। ఇలా నీట్గా మన హెయిర్ని అంతా పాయలుగా తీసుకొని మీకు వైట్ హెయిర్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ నీట్గా అప్లై చేసేసుకోవాలి। ఇలా నీట్గా అప్లై చేసేసుకొని నైట్ అంతా అలాగే ఉండేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు। ఒకవేళ మీకు టైం లేదనుకుంటే ఒక 2-3 అవర్స్ ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేసుకోవచ్చు। ఇంట్లోనే మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా అర్జెంటుగా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు ఇలా ఈ పౌడర్ని కొద్దిగా అలోవెరా జెల్లో కలిపేసుకొని మనకి ఎక్కడెక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసేసుకొని అలానే వెళ్ళిపోవచ్చండి। ఇది అందరికీ యూజ్ అవుతుంది, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు। ఇలా ఈ డైని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన వైట్ హెయిర్ అనేది మెల్లగా బ్లాక్గా మారుతుంది। మనం వాడే కెమికల్ డైల కంటే ఇలా ఇంట్లోనే న్యాచురల్గా మనకి దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి పౌడర్ చేసుకొని వాడుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి।
కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్